నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళా రిజర్వేషన్లకు జనాభా లెక్కలకున్న లింక్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన అతివలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే జనగణన చేయాల్సిందేనా? 2031లో డీలిమిటేషన్ చేయాలంటే 2029లో జనాభా లెక్కలు తేల్చాల్సిందేనా? మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే లబ్ధి పొందే వర్గాలేంటి? ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. 33% రిజర్వేషన్ బిల్లుతో నారీ లోకానికి న్యాయం జరుగుతుందా? చట్టసభల్లో మహిళలకు సమానత్వం సాధ్యమవుతుందా? మహిళా బిల్లుతో ధనికులు అగ్రవర్ణాలకి లాభం చేకూరుతుందా, లేదంటే అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందా? నారీమణులు గెలిచినా పురుషులే పెత్తనం చెలాయిస్తారా? చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియంకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసి ఏడాదిన్నర గడిచిపోయింది. అయితే ఆ చట్టం ఎప్పటినుంచి అమల్లోకొస్తుంది, ఎలా అమలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్న నినాదం కేంద్రంలోని బీజేపీ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 సెప్టెంబర్ 20న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించడమే లక్ష్యంగా మహిళా బిల్లును తీసుకొచ్చింది. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చింది. చట్టసభల్లో 15 ఏళ్ల పాటు మహిళలకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత వీటిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కోటాలోనే ఎస్సీ ఎస్టీ మహిళలకు 3వ వంతు సీట్లను కేటాయిస్తారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు. ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ శాసన మండళ్లకు వర్తించవు. మహిళా బిల్లు అమల్లోకొస్తే ఎవరికి లబ్ధి చేకూరుతుంది అన్న అంశం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 33% రిజర్వేషన్ అమలైతే తొలిదశలో ధనికులు విద్యావంతులైన ఉన్నత వర్గాల మహిళలకే అవకాశం దక్కుతుంది, లాభం దక్కుతుంది. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉండడం, విద్యావంతులు కావడంతో వారికే ఎక్కువ లాభం జరుగుతుంది. అలా అని కింది స్థాయి వర్గాలైన మహిళలు పేదలకు న్యాయం జరగదా అన్న అనుమానాలు రావచ్చు. అయితే కింది స్థాయి వర్గాలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడినా వారికి మహిళా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. 5 ఏళ్లు కావచ్చు, లేక 10 ఏళ్లు కావచ్చు. కింది స్థాయి వర్గాలకు ఆలస్యంగానైనా లాభం చేకూరుతుంది. ఎమ్మెల్యే సీట్లైనా, లోక్సభ సీట్లైనా, ఆఖరికి అసెంబ్లీ సీట్లైనా అన్ని సామాజిక వర్గాల మహిళలకు లబ్ధి చేకూరుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంట్ శాసనసభల్లో ఎక్కువగా ఉన్నత స్థాయి వర్గాలు ధనవంతులే చక్రం తిప్పారు. ఏ చట్టసభలైనా సరే వారికే ప్రాధాన్యత దక్కింది. అయితే కాలం మారుతున్న కొద్దీ మిగిలిన వర్గాలకు చట్టసభల్లో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఫలాలను అందిపుచ్చుకున్నారు, ఎంపీలయ్యారు, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా సేవలందించారు. ఏ చట్టమైనా అమలైన తొలినాళ్లలో ఉన్నత వర్గాలకు ఎక్కువ ప్రయోజనం జరగడం సహజం. అయితే ఆ తర్వాత కింది స్థాయి వర్గాలకు లబ్ధి చేకూరకుండా పోదు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా శాసన వ్యవస్థలు చట్టాలను అమలు చేసుకుంటూ పోతాయి. అప్పుడు ఆ వర్గం ఈ వర్గం అన్న తేడా లేకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. అవకాశాలు వస్తాయి, పదవులు వస్తాయి, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నారీమణులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, సర్పంచులుగా గెలుస్తున్నారు. ఇక్కడి వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా చాలా చోట్ల మహిళల తరపున వారి భర్తలు లేదంటే కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉన్నప్పటికీ చాలా చోట్ల వారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మగవాళ్లే చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో అతివలకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలైతే ఏంటి అన్న ప్రశ్నలొస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అదే సమయంలో వారి కుటుంబ సభ్యులే రాజ్యమేలుతారన్న చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల కుటుంబాల నుంచే మహిళలు ఎన్నికల్లో నిలబడితే మహిళల అభ్యున్నతి కోసం తెచ్చిన రిజర్వేషన్ లక్ష్యం నెరవేరదని న్యాయవాదులు చెబుతున్నారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చే మహిళలను ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించే నిబంధన లేకపోతే మహిళా రిజర్వేషన్ ప్రయోజనం దెబ్బతింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరిగితే అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. అందరికీ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇలా ఎవ్వరైనా సరే 33% రిజర్వేషన్తో న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే దశల వారీగా అన్ని వర్గాల అతివలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.
వీలైనంత తొందరగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తే నారీమణులకు న్యాయం జరుగుతుంది. చట్టసభల్లో మహిళలు అడుగు పెడితే సమానత్వం వస్తుంది. వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమస్యలను అర్థం చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసే అవకాశం దక్కుతుంది. గత 27 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీఏ సర్కార్ ఏడాదిన్నర క్రితం ఆమోదించడంతో మహిళలకు కొత్త శక్తినిచ్చింది. అయితే జనగణన నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానుంది. 2029 లోక్సభ ఎన్నికల్లో అమల్లోకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2027 తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రధాని ఇప్పటికే సంకేతాలిచ్చేశారు. మహిళల కోటా బిల్లు చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కాల వ్యవధిని పొడిగించే అవకాశం ఉంది. ఉభయ సభలు ఏడాదిన్నర క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యేది ఎప్పుడు? 2029 నుంచి అమల్లోకి వస్తుందా, లేదంటే 2031 వరకు ఆగాల్సిందేనా? ఇంకా ఎక్కువ సమయం పడుతుందా? ఇన్ని అనుమానాలకు ప్రధాన కారణం డీలిమిటేషన్. ఇది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉండబోతోంది? మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు ఎదురయ్యేటువంటి అడ్డంకులేంటి? పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లును ఏడాదిన్నర క్రితమే ఉభయ సభలు పాస్ చేశాయి. ఇక్కడ దాకా ఓకే. వాస్తవ రూపంలోకి వచ్చేదెప్పుడు అనే ప్రశ్న మిగిలే ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే దీని అమలు జరుగుతుందని ఆ బిల్లులో ఉంది. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు జరగాలి. వాటి ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. ఆ తర్వాతే రిజర్వేషన్ల అమలు ప్రారంభమవుతుంది. 128వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించి 15 ఏళ్ల పాటు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక సెషన్ పెట్టి మరీ బిల్లును పాస్ చేయించారు. కానీ దీని అమలు ఎప్పుడు అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. బిల్లులో పేర్కొన్న 2 షరతులు ఎప్పుడు నెరవేరుతాయో ఖచ్చితమైన కాలపరిమితి లేదు. జనాభా లెక్కల ప్రక్రియ, ఆపై రాజ్యాంగ నిబంధనల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేయాలి అనే దానిపై నిర్దిష్టమైన తేదీలేవీ లేవు. మొత్తంగా 3 దశల్లో, అంటే జనాభా లెక్కలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఇలా సాగుతుంది. దేశంలో లోక్సభ, శాసనసభల నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరుగుతుంది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపివేశారు. మళ్లీ 2001లో రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్సభ నియోజకవర్గాల విస్తరణను ఆపేశారు. 2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది. దేశ జనాభా పెరిగి చైనాను అధిగమించింది. పట్టణీకరణ కూడా వేగంగా జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఓటరుకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే లోక్సభ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన ప్రభుత్వం డీలిమిటేషన్ తర్వాత నుంచి అమలు చేస్తామని చెబుతోంది. అంటే సీట్లు పెరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయి. జనాభా గణన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాతిపదికగా అవుతుంది. జనాభా లెక్కలను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. భారతదేశంలో చివరిసారి 2011లో జనాభా లెక్కలు జరిగాయి. మళ్లీ 2021లో జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. కులగణన చేయాల్సి వస్తుందన్న భయంతో సర్కార్ చేపట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మొత్తం మీద మళ్లీ జనాభా గణన ఎప్పుడు అన్న దానిపై స్పష్టత లేదు. నిజానికి 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. ఈసీ రూల్స్ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం, అంటే 2031లో జరిగే సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పటిదాకా 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి. డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల్లోని శాసనసభల నియోజకవర్గాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రక్రియ. ఇది మారుతున్న జనాభాకు అనుగుణంగా నిరంతరంగా జరిగేది. డీలిమిటేషన్ కోసం కమిషన్ను ఏర్పాటు చేస్తారు. స్వాతంత్ర్యం వచ్చాక 1952లో తొలిసారి, ఆ తర్వాత 1962లో, 1972లో, ఆ తర్వాత 2002 సంవత్సరాల్లో కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్కు రాజ్యాంగం ద్వారా అనేక అధికారాలు, స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేరు. ప్రతి రాష్ట్రానికి దాని జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ స్థానాలు నిర్ణయిస్తారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక లోక్సభ నియోజకవర్గంగా మార్చేశారు.
ప్రస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో ఏర్పాటు చేసిన కమిషన్ ప్రకారం ఏర్పాటు చేశారు. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీన్ని నిర్వహించాలన్న ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే తదుపరి జనాభా లెక్కలు 2031లో ఉంటాయి. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన అంటే 2031లోనే. దీని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయిస్తారు. జనాభా లెక్కలకు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా తుది నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పనులు మొదలవుతాయి. ఇదంతా సుదీర్ఘ సమయం పట్టే ప్రక్రియ. కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. 2031లోనే జనాభా గణన జరుగుతుంది అనుకుంటే మహిళా రిజర్వేషన్ అమలు 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుంది. ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్ కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి 3 నుంచి 4 ఏళ్లు సమయం పట్టొచ్చు. 2037 లేదా 39 వరకు పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. చివరిసారిగా జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియకు 5 సంవత్సరాలు పట్టింది. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం ఎదురుచూడకుండా తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల అమలును వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఆలస్యం చేయడం వెనుక బీజేపీకి రాజకీయ ఉద్దేశం ఉందని 2024 పార్లమెంటు ఎన్నికల్లో మహిళా ఓటర్లను దృష్టిలో ఉంచుకుని 9.5 ఏళ్ల తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పనిచేస్తున్నామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పారదర్శకత కోసమే రిజర్వేషన్ల అమలు ఆలస్యమవుతుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రిజర్వేషన్లను డీలిమిటేషన్ కమిషన్ స్వయంగా నిర్ణయిస్తుందని 2001 నాటి రాజ్యాంగ సవరణ కారణంగా 2026 తర్వాత నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కమిషన్ నివేదికను సిద్ధం చెప్పింది. ఈ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయకపోతే ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంటు సెషన్ను ఏర్పాటు చేసి బిల్లును ఎందుకు ప్రవేశపెట్టిందన్న సందేహం అలాగే మిగిలిపోయింది. మహిళా రిజర్వేషన్ తెచ్చిన క్రెడిట్ కోసం కాంగ్రెస్, ఇతర విపక్షాలు, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఇప్పుడు మాత్రం ఈ రిజర్వేషన్ల అమలు ఎలా అన్నదే ప్రధానమైన ప్రశ్న వినిపిస్తోంది. ఓట్ల కోణంలో చూస్తే ఇది చాలా కీలకమైందే. బిల్లు వెనక ఎవరి కోణం ఎలా ఉన్నా 3 దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు జైకొట్టడం శుభపరిణామం. చట్టసభల్లో మహిళా వాణి బలంగా వినిపించాలని అందరూ ఆశిస్తున్నారు. చట్టసభల్లో ఓ బిల్లు ఆమోదం పొందాలంటే దానికి మెజార్టీ సభ్యుల మద్దతుంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ ఆ మెజార్టీ మాత్రమే సరిపోదని, ఆమోదించాలన్న చిత్తశుద్ధి కూడా ఉండాలని నిరూపించింది మహిళా రిజర్వేషన్ల బిల్లు. వాస్తవానికి సామాజికంగా వెనుకబడిన వారికి స్వాతంత్రానంతరం రిజర్వేషన్ల రూపంలో కొత్త అవకాశాలు వస్తే భారతీయ మహిళలు మాత్రం ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారు. ఇందుకు రీజన్ ఏంటి? అసలు ఈ బిల్లు చరిత్ర ఏంటి? దేశంలోని మెజారిటీ పార్టీల మద్దతున్నప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33% సీట్లివ్వడానికి ఉద్దేశించిన ఈ బిల్లు 27 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సొచ్చింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును తొలిసారిగా 1996లో జరిగిన లోక్సభ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన అప్పటి ప్రధాని దేవగౌడ దీనికి సంబంధించి 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టినప్పటికీ అది అప్పుడు ఆమోదం పొందలేదు. అధికార సంకీర్ణ కూటమిలో ఉన్న ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్లు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యయనం కోసం నివేదించారు. ఇక 1996 డిసెంబర్లో కమిటీ తన నివేదికను సమర్పించింది. అంతలోనే లోక్సభ రద్దవడం వల్ల ఆ బిల్లు కాస్త ఆమోదం పొందకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత 1997లో గుజరాల్ ప్రభుత్వంలోనూ బిల్లు పెట్టినప్పటికీ మళ్లీ అధికార కూటమిలోని పార్టీలు అడ్డుకున్నాయి. అంతలోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల గుజరాల్ సర్కార్ అమాంతం కూలిపోవడం, బిల్లు అటకెక్కడం ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా బిల్లును లోక్సభలో పెట్టిందే. కానీ ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడ్డ ఈ సర్కార్ దాన్ని ఏమీ చేయలేకపోయింది. అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న నితీష్ కుమార్ స్వయంగా ఈ బిల్లును వ్యతిరేకించారు. 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణ వల్ల వాజ్పేయి సర్కార్ పడిపోయింది. దీంతో మహిళల బిల్లు కథ కంచికి చేరుకుంది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన వాజ్పేయి పట్టు వదలని విక్రమార్కుడ్లా బిల్లును మరోసారి చట్టసభల్లో ప్రవేశపెట్టారు. కానీ వివిధ పార్టీల్లోని ఓబీసీ నేతలు దాన్ని ముందుకు సాగనివ్వలేదు.
దీంతో 2003లో మరోమారు వాజ్పేయి ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. కానీ చట్టం కావడానికి అవసరమైన మద్దతును మాత్రం ఆ ప్రభుత్వం సంపాదించలేకపోయింది. 2008లో మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ సర్కార్ మహిళా బిల్లును లోక్సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బీజేపీ, వామపక్షాలు మద్దతివ్వడం వల్ల పెద్దల సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన బలం సమకూరింది. కానీ లాలు, ములాయంలు మరోసారి అడ్డుపడ్డం ఆరంభించారు. ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టారు. అంటే రిజర్వేషన్లు కావాలని వారి ఉద్దేశం. ప్రస్తుత బిల్లు నా శవం మీదుగానే ఆమోదం పొందాల్సి ఉంటుందంటూ లాలు హెచ్చరికలు జారీ చేశారు. 2008 మేలో ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు. సోనియా గాంధీ, బృందా కారత్, సుష్మా స్వరాజ్ ఈ ముగ్గురు కలిసి పార్టీలకు అతీతంగా యాదవ్ నేతల ద్వయాన్ని బలంగా అడ్డుకోవడంతో 2010 మార్చి 9న అనూహ్యంగా ఈ బిల్లును రాజ్యసభ 186 ఒక్క ఓట్ల తేడాతో ఆమోదించింది. అలా కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ కలిసి నడిచిన అరుదైన సందర్భాన్ని అప్పటి సభ చూసింది. కానీ లోక్సభలో బిల్లు చర్చకు మాత్రం రాలేదు. 2014లో సభ గడువు ముగియడంతో అది పనికిరాకుండానే పోయింది. 1987లో రాజీవ్ గాంధీ సర్కార్ దేశంలో మహిళల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మహిళలకు జాతీయ విధానమంటూ ఒక నివేదికను సమర్పించింది. అందులో 353 సిఫార్సులున్నాయి. వాటిలో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, చట్టసభల్లో కొన్ని సీట్లు కేటాయించాలని అందులో సూచించారు. పంచాయతీలు, నగరపాలికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు ఉద్దేశించి 1989లో రాజ్యసభ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో ఆమోదించినప్పటికీ రాజ్యసభలో రాజీవ్ సర్కార్ విఫలమైంది. కానీ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ బిల్లులను 1993లో మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. అవి చట్టాలుగా మారి ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 40% పైగా మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. భారత్లో స్వాతంత్రానికి ముందు నుంచే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లుండేవి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1935 చట్టం రాష్ట్రాల చట్టసభల్లో 41 సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్ పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించింది. అది వివాహితులకు మాత్రమే అవకాశమిచ్చారు. ఇది మహిళలపై ప్రేమతో, గౌరవంతో ఇచ్చిందేమీ కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్ర ఉద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ. దేశంలోని మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వడానికి కూడా అంగీకరించని ఆంగ్లేయులు చట్టసభల్లో సీట్లివ్వడం వెనక ఉన్న ఉద్దేశమదే. అందుకే ఆఖరికి మహిళా సంఘాలే ఈ రిజర్వేషన్లు తమకొద్దని నినదించాయి. రాజ్యాంగ సభల్లోనూ ఈ అంశం చర్చకొచ్చింది. అయితే అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం కాబట్టి అవకాశాలొస్తాయనే ఉద్దేశంతో చట్టసభల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది. భారత మహిళలకు సమానత్వం కావాలి తప్ప రిజర్వేషన్లు కాదంటూ పూర్ణిమా బెనర్జీ, సరోజిని నాయుడు, రేణుకారెలు రాజ్యాంగ సభలో వాదించారు. అందుకే 1935 చట్టంలో ఉన్న అనేక అంశాలు స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో భాగమైన మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లను తొలగించారు. 2023 సెప్టెంబర్లో పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడం వల్ల దాదాపు 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది. అమెరికా, ఇంగ్లాండ్, చైనా వంటి దేశాలు ఈ కరోనా సమయంలోనే తమ జనగణనను పూర్తి చేశాయి. 2029లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకపోతే ఈ బిల్లు అమలు చేయలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వీలైనంత త్వరగా జనగణనను పూర్తి చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. జనాభా లెక్కలు తేలితే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పుడు మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం జనగణనను పూర్తి చేసి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ దిశగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.